తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలలో 2026 2027 విద్యా సంవత్సరాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ 2026లో భాగంగా నేటి నుంచి అంటే గురువారం నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే యూనివర్సిటీలు ఇప్పటి వరకు తమ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు ఇవ్వాల్సిన అనుబంధ గుర్తింపును ఇంకా పూర్తి చేయలేదు. ఉన్నత విద్యా మండలి కొత్త కోర్సులను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కొత్త కోర్సులను తమ కాలేజీలలో కొనసాగించాలని కోరుకున్న కాలేజీలకు ఇప్పటి వరకు తనిఖీలు పూర్తి చేసి అనుబంధ గుర్తింపు ఇవ్వడంలో ఆలస్యమవుతుంది. రాష్ట్రంలోని 6 సాంప్రదాయక డిగ్రీ కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీలలో ఎక్కువ అనుబంధం కాలేజీలు ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ యూనివర్సిటీల పరిధిలో ఉన్నాయి. వీటితో పాటు మిగిలిన యూనివర్సిటీలను ప్రైవేట్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడం కోసం తనిఖీల ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ప్రధానంగా కోర్స్ కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలు, కొత్త కోర్సులను ప్రారంభించాలనుకున్న కాలేజీల తనిఖీలలో ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అనుబంధ గుర్తింపు ఆలస్యం అవుతుందని, నేడు రేపటిలోగా కాలేజీల వివరాలను అందుబాటులోకి తీసుకొస్తామని యూనివర్సిటీలు చెప్తున్నాయి. అయితే వెబ్ ఆప్షన్లు నేటి నుంచి ప్రారంభం అవుతున్నప్పటికీ మే 8 వరకు అవకాశం ఉంటుందని, విద్యార్థులు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ మొదటి సంవత్సరాలలో అడ్మిషన్ల కోసం దోస్త్ నోటిఫికేషన్ను ఈ నెల 13న ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు సుమారు 70,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫేజ్ 1 రిజిస్ట్రేషన్లు ఈ నెల 15 నుంచి మే 7వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. అర్హులైన విద్యార్థులు ₹200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నేటి నుంచి అంటే ఏప్రిల్ 30 నుంచి మే 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మే 14న తొలి దశ సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్ల కేటాయింపు అనంతరం మే 15 నుంచి 23వ వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో దశ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 15 నుంచి మే 25వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక రాష్ట్రంలో మొత్తం 969 కాలేజీలలో 4,40,107 సీట్లు అందుబాటులో ఉన్నాయి.